రాజులు 21. ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రాను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయము నాకిమ్మని అడిగాను. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్ల పడదని చెప్పగా, నా పిత్రార్జితము నీకియమని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొనిన వాడే కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడి భోజనం చేయక ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండద్దామని అతను అతను ఆమెతో ఇట్లను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానిని మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చినని యెజ్రెయేలుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యనని. అందుకు అతని భార్య అయిన యెజెబెలు ఇజ్రాయేలుతో, నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా, లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండము. నేనే యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి అహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేచున్న పట్టణము పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినమున జరగవలెనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దానిని రాజును దూషించితవని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతడు పట్టణము పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారంగా జరిగించింది. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతు జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించినని జనుల సమక్షంలో నాబోతు మీద సాక్ష్యము పలకగా, వారు పట్టణము బయటకు అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని, నాబోతు సజీవుడు కాదు, అతడు చనిపోయిన కనుక నీవు లేచి యెజ్రెయేలునకు నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనొల్లకపోయిన ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని అహాబుతో చెప్పాడు. నాబోతు చనిపోయినని అహాబు విని లేచి యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనబోయెను. అప్పుడు యెహోవా తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు, నీవు లేచి షోమ్రానులో ఉన్న ఇజ్రాయేలు రాజైన అహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనబోయిన. నీవు అతని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకునే వాళ్ళని నీవు నాబోతును చంపుతీవి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందు కుక్కలు నీ రక్తము నిజంగా నాకునని అతనితో చెప్పాను. అంతటా అహాబు ఏలియాకు చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కబడి తిన్నా అని పలుకగా, ఏలియా ఇట్లను, నీ యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు కనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నేను నీ మీద అపాయము రప్పించదను, నీ సంతతి వారిని నాశము చేతును, అల్పులేమి కనులేమి ఇజ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇజ్రాయేలు వారి పాపము చేయుటకై నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి కనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకు ఆహియా కుమారుడైన బయషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయునని యెహోవా సెలవిస్తున్నాడు. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు ప్రకారము నొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు చచ్చు అహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయటి భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తను తాను నమ్ముకొని అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల
ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించిన ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వాక్యులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చిన ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీద నేను దాన్ని రప్పించదను.